ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఏమీ సాధించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్పితే ప్రజలకు చేసేది ఏమీ లేదన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తామని చెప్పారు. అందుకోసం డిసెంబర్ 1 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో రేవంత్ సర్కార్ను ఎండగడతామన్నారు. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనన్న ఆయన రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందంటూ కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముఖ్యంగా గత సంవత్సరము డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో 7వ తేదీ నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇంకొక వారం రోజులైతే ఒక సంవత్సరం పూర్తి కానున్నది. ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు, డిక్లరేషన్స్, గ్యారంటీలు, సబ్ గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా గతంలో కేసీఆర్ ఎక్కడెక్కడైతే దాడులు చేసేవాడో ఈయన కూడా అదే అలవాటు వచ్చింది. సమస్య మీద మాట్లాడేటువంటి ధైర్యం లేదు, సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేకుండా అన్నటువంటి వాళ్ళే వ్యక్తిగతంగా దాడులు చేస్తారు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా అదే అలవాటైంది. కేసీఆర్ అలవాటే ఈ ముఖ్యమంత్రి కొరకు. కూసి మీద మాట్లాడితే, ఆందోళన చేస్తే ఆయన గుజరాత్ గులాం అని మాట్లాడతారు. ఈ రకంగా సంవత్సరంలో మీరు ఏం చేశారో ప్రజలకు వివరించండి. ఏం హామీలు ఇచ్చారు? మేము 7వ తేదీ అధికారంలోకి వస్తాను, 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాను, 9వ తేదీ సోనియా గాంధీ జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి 2 రోజులలో హామీ ఇవ్వడం జరిగింది.